చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. కీటోన్స్ మామూలుగా పాజిటివ్ వస్తేనే కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అటువంటిది 3+ పైగా కీటోన్స్ పడిపోవడం తన ఆరోగ్యానికి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఈ పరిస్థితులలో కూడా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు తనను విన్నవించినా కూడా తను ప్రత్యేక హోదా అన్నది ఏదో ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ వస్తే కానీ నేను విరమించేది లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గతంలో ఎవరన్నా ప్రజల కోసం ప్రాణంగా పణం పెట్టి చేసినట్టు వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒక చిత్తశుద్ధితో ఒక నైతిక విలువలతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు ప్రజలకు అవసరం అనుకున్నప్పుడు అంతా కూడా తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల కోసం చేస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ రకంగా తన ఆరోగ్యం క్షీణిస్తూ అందరూ ఆందోళనకరంగా ఉంటే తెలుగుదేశం సంబంధించినటువంటి మంత్రులు, బాధ్యతమైనటువంటి మంత్రులు విపరీతమైనటువంటి మాటలతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా అనైతికంగా ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. అవహేళనగా మాట్లాడటము, లెవెల్స్ ఒక డాక్టర్ అయ్యండి, ఆరోగ్య మంత్రిగా అయ్యండి, తను మాట్లాడే తీరు చాలా ఘోరం. సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. దయవుంచి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ అనౌన్స్ చేయించేటువంటి బాధ్యత తీసుకోండి. మీరు కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలు ఇచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి ఆ స్టేట్మెంట్ ఇప్పించే మార్గం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యాన్ని కాపాడండి. జగన్మోహన్ రెడ్డి గారికి జరగరానిది ఏదైనా జరిగితే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కానీ ఎవరు కూడా చాలా డిస్టర్బ్ అవుతారు. దయవుంచి తన ఆరోగ్యం గంటకు క్షీణిస్తుంది కాబట్టి ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతాం.